ఒకేసారి అనేక దివ్యాస్త్రములను ప్రయోగించగా రావణుడు వాటిని ఎదుర్కొంటున్నాడు. రాముడు ఇంద్రాస్త్రమును ప్రయోగించాడు. ఆ శరాఘాతానికి రావణుడి 9 శిరస్సులు 20 చేతులు ఒకేసారి తెగిబడ్డాయి. ఒక్క శిరస్సుతో నిలిచిన రావణుడు అట్టహాసం చేశాడు. మరుక్షణం ఆ 9 శిరస్సులు 20 చేతులు మళ్ళీ పుట్టుకొచ్చాయి. రాఘవ, నన్ను చంపడం ఆ కైలాసనాథునికే తరం కాదు. నరుడివి, వానరమూకకి సారథివి, నువ్వేం చంపగలవు నన్ను అంటూ హేళన చేశాడు రావణుడు. రాముడు క్రుద్ధుడై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అంతలో విభీషణుడు సమీపించి, ప్రభు, బ్రహ్మవరప్రసాది అయిన మా అన్న కుక్షి లోపల అమృత భాండం ఉన్నది. దానిని ఛేదించిన కానీ రావణుడు మరణించడు.